నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ బాలు సిరినేని. కష్టకాల సమయంలో నాయకులు పార్టీని వీడటం ఎంతవరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. నాయకులు వెళ్లినా కార్యకర్తలు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని కొనియాడారు. గ్రామాల్లో బీఆర్ఎస్ కు అపూర్వ స్పందన వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. కరెంటు సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పార్టీ నాయకులతో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతున్నదని ప్రశ్నించారు. ఇళ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని తెలిపారు. లేకపోతే నాకు అరే ఈ టైంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఈ టైంలో నా పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు విడిచిపోవచ్చు అని చెప్పి బాధ కలిగింది కొంతసేపు. నేనేం తప్పు పని చేస్తా? పార్టీ వదిలిపెట్టిపోయి ఈ ఎన్నికల్లో పడి నేను ప్రజల కోసం పనిచేస్తుంటాను కదా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడేటోని కదా. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉంటుంది మా పార్టీని ఇబ్బంది పెట్టాలని, లేదా అభ్యర్థికి ఉంటుంది, పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థికి ఉంటుంది, ఆయన గెలవాలని చెప్పి లొంగ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు మరి కార్పొరేటర్లు పోయినందుకు మా కార్యకర్తలు నాకు బలాన్ని ఇచ్చారు. అన్న నీ ఎంబడి ఉన్నాం, మీకేం కాదు, మేము కష్టపడతాం, ఇంకా కసితో పనిచేస్తామని చెప్పి కూడా మా కార్యకర్తలు ఆ డివిజన్లలో చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నేను తీవ్రంగా రేవంత్ రెడ్డి గారిని ఈ ఎన్నికల సందర్భంలో పట్ల ఇలాంటి కార్యక్రమాలు, సరే పార్టీలు ఎన్నికలు లేని సందర్భంలో పట్ల అటు ఇటు పోతారు, వస్తారు, చేస్తారు, అది వేరే విషయం. ఏదేమైనప్పుడు కూడా నాకు బాధ కలిగించినందుకు నేనైతే బాధపడుతున్నా. కంపల్సరిగా మా కార్పొరేటర్ మిత్రులకు ఈ టైంలో నన్ను ఎన్నికల సందర్భంలో వదిలిపెట్టుకోవడానికి, ఎందుకంటే ఉన్నది చెప్తాను నేను. కాబట్టి నాకు ఒకటే, ప్రజల్ని నమ్ముకుంటా. నేను కరీంనగర్ నగర ప్రజల్ని, నేను మీ ద్వారా మీడియా మిత్రులతో ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఇందుకోసం. కరీంనగర్ నగర ప్రజల్ని పత్రికా విలేకరుల ద్వారా ఈ సందేశాన్ని ఇచ్చేది ఏంటంటే, మీ అండ నాకుంటే చాలు. నేను చేసేటువంటి పనులకు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, మీరు మంచి పనులు చేసేటువంటి వ్యక్తి అని మీరు గుర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు నాకు బలాన్ని ఇవ్వండి, ఓటు ద్వారా నన్ను గెలిపించండి. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్కరం పవన్ కళ్యాణ్ కు అండగా ఉందామని కోరారు. పవన్ పేదల మనిషిని కొనియాడారు. జనసేన అధినేత గెలవగానే నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పట్టిన జగన్ పీడను వదిలించుకుందామన్నారు క్రాంతి. నేను క్రాంతి బార్లిపొడి. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు.
కాంగ్రెస్ మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే కమాండల్ యాత్రతో రిజర్వేషన్లను వ్యతిరేకించింది బీజేపీ కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని పలు సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. రిజర్వేషన్లు పెంచిన బీహార్ ప్రభుత్వాన్ని 60 రోజుల్లోనే కూలదేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని అడిగారు. తాజాగా జేపీ నడ్డా సమానత్వం కోరుకునే వారంతా నక్సలైట్లని అనడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు సమానత్వం కోరుకుంటే నక్సలైట్లు అవుతారా? ఇది రాజ్యాంగంపై దాడి కాదా అని ధ్వజమెత్తారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి బహిరంగ లేఖ ద్వారా నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. మీరు ఎప్పుడు కూడా పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరు గతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండలం పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ. దానితో పాటుగా కులగణ సర్వే జరగాలంటే ప్రభుత్వం తరఫున వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక మురళీధర్రావు కమిషన్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలో సమ సంగ్రామ పరిషత్, నవ సంఘర్షణ సమితిల మధ్యలో రిజర్వేషన్లకు మద్దతుగా ఉద్యమించిన ఉద్యమకారుణ్ణి నేను ఇలా సూటిగా అడుగుతా ఉన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కానట్టయితే బీహార్లో కునగల సర్వే జరిపిన తర్వాత 60 రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు సుప్రీంకోర్టులో కులగణ సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇన్ని సంస్కరణలు జరుగుతుంటే ఎవరి జనాభా ఎంత అని తెలుసుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక హిడెన్ ఎజెండా కుట్ర ద్వారా దేశంలో 30 సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇస్ బార్ 400 అంటున్నాడంటే దానికి సంబంధించిన రహస్య ఎజెండా ఏందని అడుగుతున్నాం. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడం, ప్రజాస్వామ్యంలో నియంతగా వ్యవహరించాలనేటువంటి మాట నిజం కాదా అని అడుగుతూ ఉన్నాం. నిజమే కానట్టయితే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బలైన వర్గాల వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇదే బండి సంజయ్ని అవినీతి ఆరోపణల మీద అధ్యక్ష పదవి తీసేసినారు. కనీసం శాసనసభ పక్ష నాయకుని కూడా బీసీగా నియమించలే. మీరు ఆచరణకు సంబంధించి మాటలు చెప్పేటువంటి దానికి వ్యతిరేకంగా బలైన వర్గాలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అడుగుతూ ఉన్నాం, మీరు ఈ దేశంలో పేదలు బలైన వర్గాలంతా సంపద అయినటువంటి బిఎస్ఎన్ఎల్, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఎల్ఐసి అనేక రకమైన లక్షల కోట్ల ఆస్తుల్ని ఆదాని, అంబానీ లాంటి వ్యక్తులకు అప్పచెప్పిన మాట వాస్తవం కదా అని అడుగుతున్నాం. ఈరోజు మాజీ మంత్రి మానుకోట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ కు మాతృవియోగం కలిగింది. నాయక్ తల్లి లచ్చిబాయి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూశారు. తల్లి మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలి తల్లి అంటూ బలరాం నాయక్ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పార్టీలకు అతీతంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాప్ బోన్లో చిక్కిన మగచిరుతను హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ అధికారులు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వదిలిపెట్టారు. ఆరోగ్యంగా ఉన్న చిరుతను జూ పార్క్ క్యూరేటర్ డాక్టర్ సునీల్ హిమేరత్ ఆధ్వర్యంలో వెటర్నరీ అధికారులు పరిశీలించారు. అనంతరం ప్రత్యేక వ్యాన్లోని బోనులో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు తరలించి అక్కడి అడవిలో వదిలిపెట్టారు. బోను తెరుచుకోగానే చిరుత అడవిలోకి పరుగులు తీసిందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరంలో పబ్ కల్చర్ రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. రాత్రి అయిందంటే చాలు హైటెక్ సిటీ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పబ్ల మూత మోగిపోతుంది. వందల సంఖ్యలో పబ్లను నిర్వహిస్తున్నా ఇందులో కొన్నింటికి మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. అయితే ఇందులోనూ కొన్ని పబ్లు అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఉన్నతాధికారులు నిత్యం చెకింగ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫ్టర్ నైట్ క్లబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల యువతులతో పబ్లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ సమయంలో పబ్లో ఉన్న 167 మందిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు పబ్ పై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో మొత్తం 35 మంది యువతులు, 75 మంది యువకులు ఉన్నారు. కాగా వీరందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఉత్తరప్రదేశ్లో లేడీ ప్రిన్సిపాల్ స్కూల్లో ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది గమనించి ప్రిన్సిపాల్ వీడియో తీసిన లేడీ టీచర్ చేయి కొరికింది. ఇటుక రాయితో ఆమెను కొట్టింది. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో టీచర్పై ప్రధానోపాధ్యాయురాలు చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆగ్రాలోని సీగానా గ్రామంలో ప్రీ సెకండరీ స్కూల్లో పనిచేస్తున్న గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆగ్రహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సదరు టీచర్పై దాడి చేసింది. ఆ సమయంలో టీచర్ దుస్తులు కూడా చిరిగిపోయాయి. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఈ గొడవలో టీచర్ గాయపడినట్టు తెలుస్తుంది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీగా మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి అశోక్ లేలాండ్ షిఫ్ట్ డిజైర్ వాహనాల్లో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామానికి చెందిన ఓ మామిడి తోటలో అక్రమంగా దాచిన 250 బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతవరం గ్రామంలోని మామిడి తోటలో కూడా 150 మద్యం బాక్సులు పట్టుబడ్డాయి. పట్టుబడిన మద్యంలో ఓఏబీ, మాన్షనోజ్ బ్రాండ్ల మద్యం ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అయితే పట్టుబడిన మద్యం ఏ రాజకీయ పార్టీకి చెందిందో తెలియాల్సి ఉంది. ఏపీలో గూండాగిరి అంతానికి అవినీతి ప్రభుత్వాన్ని దించడానికే కూటమిగా ఏర్పడ్డామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో భూమాఫియాను అంతం చేస్తామని, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేసుకుందామని హామీనిచ్చారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుతానని చెప్పారు. తెలుగు భాషను రక్షించడానికి మేమంతా కూటమిగా ఏర్పడ్డామన్నారు అమిత్ షా. సీఎం జగన్ గుర్తుంచుకో, బీజేపీ ఉన్నంత కాలం తెలుగు భాషను అంతం కానివ్వమని తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లా ధర్మవరం సభలో జగన్పై ధ్వజమెత్తారు హోంమంత్రి అమిత్ షా. मुझे यहां आते वक्त दिल्ली के पत्रकारों ने पूछा, आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से अलायंस किया है, आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? నన్ను ఢిల్లీలో పత్రికారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వెనుక ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు. భాइयों बहनों, मैं आज इस सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का ఉద్దేశం बताना चाहता हूं. నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं. మేము ఆంధ్రప్రదేశ్లో ఈ గుండాగిరిని, నేరస్తుల్ని అరికట్టడానికి, అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ से रैंपड करप्शन को समाप्त करने के लिए अलायंस किया है. పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है. ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ ప్రచారానికి జన సైనికులు తండోపతండాలుగా తరలివచ్చారు. అశేష ప్రజానీకం మధ్య పవన్ వారాహి యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ ఈ అవినీతి జగన్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్డీఏ కూటమితోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.